गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री कृष्ण परमात्मने नमः। ओम श्री शिवानंद परब्रह्मणे नमः। ओम श्री रामानंद परब्रह्मणे नमः। ओम श्री सद्गुरु अंतर्मुखानंदाय नमः। मन एव मनुष्याणां కారణం బంధమోక్షయో, దీనికి కారణం ఈ బంధము మోక్షయో. కారణం మనుష్యునికి కారణం బంధమోక్షయో. బంధాయ విషయాసక్తం, బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయగం స్మృతం. అంటే ఈ జీవునకు బంధమునకు గాని మోక్షమునకు గాని కారణము మనస్సై ఉన్నది. మోక్షానికైనా బంధానికైనా ఇక్కడ కారణం ఏదై ఉన్నది? మనస్సే అయి ఉన్నది. ఎందుకు మనస్సు అయి ఉన్నది? మనస్సు యొక్క వృత్తి చేత ఇక్కడ సంసారము ఏర్పడుతున్నది. మనసు ఎప్పుడైతే నిర్విషయం అయిపోయిందో అప్పుడు సంసార రహితం అవుతుంది. అందుకే మహాత్ములు ఏం చెప్తారంటే మనస్సే మోక్షానికైనా దేనికైనా బంధానికైనా కారణమగుతున్నది. మనోవృత్తిమయం ద్వైత అద్వైతం పరమార్థత అని చెప్పడానికి కారణం అదే. అందుచేత మనస్సే అంటే మోక్షమునకు కానీ కారణము మనస్సే అవుతున్నది. అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే అవుతుందన్నమాట. ఆత్మకెట్టి సంబంధం లేదు. ఈ ఆత్మ వీటన్నిటికీ బంధింపబడింది, ఈ వ్యవహారాలన్నీ చేస్తుంది, ఈ వ్యవహారాలు దాని కారణంగానే జరుగుతున్నాయి, ఇదంతా ఆత్మ యొక్క పనే అని భ్రమపడడం చాలా శుద్ధ తప్పు అన్నమాట. ఆత్మకెట్టి సంబంధము లేదు. దృశ్య విషయముల యందు ఆసక్తి కలిగి ఈ కనిపించేటువంటి దృశ్య విషయాలు ఉన్నాయి కదా, దాని యందు ఆసక్తి కలిగి ఉండడమే ఇక్కడ బంధము. అంటే గొప్ప ఒక వస్తువు మన ఎదుట కనిపిస్తూ ఉన్నది, మన మనస్సు దాని మీద వర్ణిస్తూ ఆ అంగాల్ని వర్ణిస్తూ ఆహా ఏమి అందంగా ఉన్నదని మనస్సు అక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. ఇదే బంధం. మనస్సు విషయములను దాటిపోయి సాక్షత్వము వహిస్తూ నిర్విషయత్వం సంతరించుకోవడమే ముక్తి. నిర్విషయం సంతరించుకోవడమే ముక్తి. ఈ నిర్విషయత్వం ఎలా కుదురుతుంది గురువుగారు? ఈ నిర్విషయత్వం అంటే విషయత్వం లేకపోవడం, అంటే విషయం లేకపోవడం. నిర్విషయం, విషయం నిర్విషయం అంటే నీ యందు నాకు మమకారము, ప్రేమ, అభిమానము ఇవన్నీ ఉన్నాయనుకో, నా మీద నీకు భక్తి, విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కారణమే, ఇవన్నీ విషయమే. ఈ విషయమే కారణం. దేనికి కారణం? మోక్షానికి బంధన కారణం. బంధ కారణం అంటే బంధింపబడతాయి అన్నమాట. అంటే మా గురువుగారు అని నువ్వంటావు, నా శిష్యురాలని నేను అంటాను. ఈ విషయం ఏదైతే ఉన్నదో ఇది కూడా బంధనమే. ఈ విషయం కూడా లేదు నిర్విషయం. నిర్విషయం అంటే అక్కడ ఏ విషయము లేదనమాట. కాబట్టి అలాంటి నిర్విషయము ఏదైతే ఉన్నదో అది సంతరించుకోవడమే మోక్షము. అంటే విషయం మీద అంటే దేని యందు విషయం అంటే ఆసక్తి, అంటే కోరిక, అంటే ఆలోచన ఏది లేకపోవడం. అది ఎప్పుడు వస్తుంది? నీవు నిరంతర అభ్యాసంలో మనస్సు, ప్రాణము ఇవన్నీ అంతర్ముఖమైనప్పుడు
అప్పుడు ఆ అంతర్ముఖంలో మనసు నిర్విషయం అవుతుందన్నమాట. అంతవరకు విషయాశక్తితోటి వ్యవహరింపబడుతుంది. అంతేగాని మనస్సు ఈ విధంగా ఎప్పుడైతే ఆ విషయ వస్తువుల మీద సంతరించుకుని ఉంటుందో, తిరుగుతూ ఉంటుందో, నేను నువ్వు అని అనుకుంటుందో, ఇదంతా కూడా బంధమే. అలాంటి బంధాన్ని తొలగించుకోవాలంటే వాడు అంతర్ముఖుడు, సాధనలో అంతర్ముఖుడు కావాలి. ప్రాణము, దృష్టి అన్నీ మనసుతో సహా అంతర్ముఖమైనప్పుడు అక్కడ నిర్విషయం అవుతున్నదన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.